ఈ వ్యక్తిగత వింటే మీకు కన్నీళ్లు రాక మానవు. మన వ్యవస్థల మీద కోపం రాక మానదు. అసలు ఎవరా వ్యక్తి, ఏంటి ఈయన కథ, ఈ వీడియోలో చూద్దాం. ఈ వ్యక్తి పేరు విష్ణు తివారీ, ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి. 2000 సంవత్సరంలో ఒక కేసులో విష్ణు తివారీ అరెస్ట్ చేయబడతాడు. అది ఒక ఫాల్స్ కేస్. 2 కుటుంబాల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఉండేది. అటువైపు కుటుంబం వాళ్ళు ఈయన పైన SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించడం జరిగింది. 2000 సంవత్సరంలో 23 సంవత్సరాల వయసులో అరెస్ట్ అయిన ఈయన 20 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. 20 సంవత్సరాల కాలంలో ఈయన తన తల్లిదండ్రులను కోల్పోతాడు. తోడబుట్టిన 2 సోదరులు కూడా చనిపోతారు. విష్ణు తివారీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. 2021లో అలహాబాద్ హైకోర్టు ఈయన నిర్దోషిగా ప్రకటించి ఇది ఒక తప్పుడు కేసు అని చెప్పి డిస్మిస్ చేసి ఈయన్ని విడుదల చేస్తుంది. జైలుకు వెళ్లే నాటికి విష్ణు తివారీ వయసు 23 సంవత్సరాలు, విడుదలయ్యే టైంకి ఈయన వయసు 43 సంవత్సరాలు. జైల్లోనే ఈయన యవ్వనమంతా అయిపోయింది. జైలు నుంచి తిరిగి వచ్చే నాటికి తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, కనీసం వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ దొరకలేదు. విష్ణు తివారీ ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. కేసు కోసం పోరాడుతూ ఉన్న 5 ఎకరాల భూమిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సో ఈ విష్ణు తివారీ కేసులో తప్పు ఎవరిది? తప్పుడు కేసు పెట్టిన ఆపోజిట్ పార్టీదా? సరిగా ఇన్వెస్టిగేట్ చేయని పోలీసులదా? నత్తనడకన నడుస్తున్న మన న్యాయ వ్యవస్థదా? ఇటువంటి వ్యక్తులకి న్యాయం చేయలేని ప్రభుత్వాలదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.